అధికార యంత్రాంగాన్ని నిత్యం ప్రజల్లో ఉండే విధంగా చూస్తున్నారు ఆ జిల్లా కలెక్టర్. సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నారు. అధికారులు తప్పులు చేస్తే అంతకు తగ్గ క్రమశిక్షణా చర్యలు సైతం చేపడుతున్నారు. జిల్లాలో 3 మంత్రులతో నిత్యం హడావుడిగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఖమ్మం జిల్లాలో తన మార్కు చూపిస్తున్న కలెక్టర్పై ఎస్ న్యూస్ ప్రత్యేక కథనం. ఖమ్మం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ముజామిల్ ఖాన్ కొద్ది కాలంలోనే జిల్లాపై తన మార్కు చూపిస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి డీజీపీగా పనిచేసిన ఏకే ఖాన్ కుమారుడే ప్రస్తుతం ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్. ప్రధానంగా వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కలెక్టర్ నిత్యం ఆయా వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి రోజు వేలాది మంది రోగులు వైద్యం కోసం వస్తారు. అయితే సరైన సౌకర్యాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వైద్య సిబ్బంది నిర్లక్ష్య సమాధానాల వల్ల కూడా రోగులు వారి సహాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆసుపత్రిని ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. నేరుగా రోగుల బాధలు విని సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాధితులు అనేక సందర్భాలలో కలెక్టర్కు తమ సమస్యలను మొరపెట్టుకుంటున్నారు. దీంతో ఆసుపత్రికి వచ్చే వారిపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్య సేవల్లో లోటు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అదనపు కలెక్టర్లను కూడా ఆసుపత్రిని విజిట్ చేసేలా కలెక్టర్ వారికి సూచనలు చేశారు. ఇక ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, పలు పాఠశాలలను ఆయన సందర్శిస్తున్నారు. విద్యార్థులతో కలిసి ప్రభుత్వం అందించే భోజనాన్ని సైతం తింటున్నారు. తరగతి గదులు, వంటగది, మూత్రశాలలను తనిఖీ చేసి అపరిశుభ్రంగా ఉంటే నిర్వాహకులను మందలిస్తున్నారు. విద్యా బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్నారు. మంచి విద్య అందిస్తే భవిష్యత్తులో విద్యార్థులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధిస్తారనే సంకల్పంతో కలెక్టర్ ముందుకు కదులుతున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ డేకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కలెక్టర్కు తమ సమస్యలు చెప్పుకుంటే పరిష్కరిస్తారనే ఆశతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు కలెక్టరేట్కు వస్తున్నారు. అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి వస్తున్నందున ప్రజల నుండి వచ్చే వినతులను ఆయా అధికారులకు కలెక్టర్ బదిలీ చేసి పరిష్కరించాలని ఆదేశిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అధికారుల చుట్టూ తిరిగినా పనులు కాకపోవడంతో వచ్చిన ఫిర్యాదులను సీరియస్గా తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఓ దివ్యాంగురాలికి సమయానికి ఓ తహసీల్దార్ సర్టిఫికేట్ మంజూరు చేయకపోవడంతో ఆమె ఉద్యోగం కోల్పోయింది. దీంతో బాధితురాలు కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన కలెక్టర్ ఆ తహసీల్దార్ను కలెక్టరేట్కు అటాచ్ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ప్రజలు తమ వద్దకు తీసుకువచ్చే పనులను పరిష్కరించాలని, అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేయడంతో ఉద్యోగులకు భయం పట్టుకుంది. అన్ని శాఖల ముఖ్య అధికారులంతా కూడా డ్యూటీ సమయానికి ముందే తమ తమ కార్యాలయాలకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రజల జీవన స్థితిగతులు తెలుసుకునేందుకు పేదలు, మధ్యతరగతి ప్రజలతో కలుస్తున్నారు. రైతులు పండించే పంట వివరాలు, వారి కష్ట సుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పంట పొలాల వద్దకు వెళ్ళి రైతులతో ముచ్చటించారు. పొలాలలో సాధారణ రైతు మాదిరిగా మారి వారి సాధక బాధలు అడిగి తెలుసుకుని వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నారు.
జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారు జిల్లాలో పర్యటించిన సమయంలో కలెక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఆ పర్యటనలను విజయవంతం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ జిల్లా అభివృద్ధి, సంక్షేమాన్ని కలెక్టర్ ముందుకు నడిపిస్తున్న తీరు అభినందనీయమని ప్రజలు చర్చించుకుంటున్నారు. సమస్య ఉందని చెప్పుకుంటే నేనున్నానని కలెక్టర్ భరోసాగా ఉంటున్నాడని జిల్లా ప్రజలు అంటున్నారు. కలెక్టర్ పనితీరుతో జిల్లా అధికార యంత్రాంగంలో కూడా మార్పులు వచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా ఖమ్మం జిల్లా కలెక్టర్ అభివృద్ధి, సంక్షేమంపై తన ముద్ర వేసుకుంటూ ముందుకు కదలటం పట్ల హర్షిత రేఖలు వ్యక్తమవుతున్నాయి.